జగన్ నయా రాజకీయానికి తెరలేపారు. సో ఆయన మెడికల్ కాలేజీలకు సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోంది అని చెప్పి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అంతకు ముందు నుంచి కూడా ఏదైతే ఒక చర్చకు లేదా ఒక వివాదానికి తెరలేపింది. సో గతంలో తాము 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే వాటన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది. తమ అయిన వారికి ఇవి కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. అయితే ఇక్కడ మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి విషయంలో మెడికల్ కాలేజీలు మంజూరై లేదా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తయి మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయని చెప్పి ఉన్నటువంటి విషయం పైన ఏదైనా ఒక స్పష్టత ఉంటే దీనికి ఎన్ఎంసీ నుంచి కూడా ఒక క్లారిటీ వస్తే అప్పుడు మెడికల్ కాలేజీ సంబంధించి పూర్తయినట్లుగా మనం భావించాలి. ఎందుకంటే ఏ మెడికల్ కాలేజీ సంబంధించి అయినా పూర్తయిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ కూడా దాన్ని విజిట్ చేస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసిన తర్వాత దానిపైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడ మెడికల్ సీట్లు కేటాయింపు అనేది కూడా చేస్తుంది. అయితే జగన్ తమ హయాంలో 17 కాలేజీలకు సంబంధించి తాము చేపట్టామని చెప్తున్నా వాస్తవానికి ఆ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తి కాలేదు. కొన్ని మెడికల్ కాలేజీలు పాక్షికంగా పూర్తయ్యాయి, మరికొన్ని మెడికల్ కాలేజీలు అయితే పునాదుల దశకే దాటనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. సరే, మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వ వాళ్ళు నిర్మించాలి, ప్రభుత్వమే చేపట్టాలి, లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మించాలి అని చెప్పి డిమాండ్ చేయడం వేరు. కానీ తాము మెడికల్ కాలేజీలు పూర్తి చేసినా వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చూస్తున్నారని ఆరోపించడమే ఇక్కడ విడ్డూరం. ఎందుకంటే ప్రస్తుతం మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్ చూస్తుంటే ఇది కూడా వైసీపీ సర్కార్లో జగన్ మెడికల్ కాలేజీ నిర్మాణం సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అందులో ఇది కూడా ఒక మెడికల్ కాలేజ్. ఇది బాపట్ల మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది ఒక్క బాపట్లలోనే కాదు, ఇలాంటిది పెరుకొండ కావచ్చు, చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే మెడికల్ కాలేజీల విషయం పైన కూటమి సర్కారును ఇరుకును పెట్టాలి. సో విద్య సంబంధించిన విషయం కానీ వైద్య సంబంధించిన విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, లేకపోతే ప్రభుత్వం వీటిని ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పబోతోందనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో భాగమే జగన్ 9వ తేదీన ఆయన నర్సీపట్నం వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆయన ఏదైతే ఇటీవల ఆయనకు సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది విదేశాలకు వెళ్లేందుకు, లండన్ వెళ్లేందుకు ఆయన పర్మిషన్ కోరితే 15 రోజుల పాటు ఆయన వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. సో కానీ ఆయన ఈ కార్యక్రమానికి ఒక షెడ్యూల్ చేసుకున్నారు వెళ్ళాలని చెప్పి. అయితే మరి ఏమైందో, ఎందుకు మరి ఆ కార్యక్రమం వాయిదా వేసుకున్నారా లేకపోతే రద్దు చేసుకున్నారా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నర్సీపట్నం విజిట్కి రాబోతున్నారు అని చెప్పి ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కన్నబాబు ఇటీవల ప్రకటన చేశారు. అయితే జగన్ ఏంటి ఈ కాలేజీలకు సంబంధించి పూర్తయింది, కాలేజీలకు వచ్చి ఇదంతా పూర్తయింది, ఇలా అంత అద్భుతంగా ఉంది, ఒకసారి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడితే పోతూ ఉంటే ఈ కాలేజ్ చూస్తే ఆహా అనాలి అని చెప్పి ఆయన అన్నారు. మరి ప్రస్తుతం నిర్మాణంలోనే ఉన్నటువంటి కాలేజీలు ఇంతవరకు పునాదులు దశను పూర్తి కానటువంటి ప్లేసులను చూసి ఆహా అంటారా ఎవరైనా? సరే, ఆహా అనాలనేటువంటి విధంగా అక్కడ ఉన్నాయనే విషయాన్ని ఏమన్నా చూపించదలుచుకున్నాడా జగన్? ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు ప్రస్తుతం ఆయన నర్సీపట్నంకి రావాలనుకుంటున్నారు, నర్సీపట్నంకి వచ్చిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ అవన్నీ కంప్లీట్ అయ్యాయని భావిస్తున్నారు. దాదాపు నాకు తెలిసి 5-6 బ్లాకులు ఉంటే అక్కడ కేవలం 1-2 బ్లాకులు మాత్రమే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు అయినాయి. మిగిలినటువంటి బ్లాక్లు ఏవి ఇంతవరకు ముందుకు కదలని పరిస్థితి. ఆయన వెళ్ళాలనుకుంటున్నటువంటి కాలేజీకి ఇంకా చాలా కాలేజీల పరిస్థితి ఇదే పరిస్థితి. తాము కంప్లీట్గా పూర్తి అయిపోయినాయి అని చెప్తున్నటువంటి మార్కాపురం కానీ, మదనపల్లి కానీ, ఆదోని కానీ, పాడేరు కానీ, పులివెందులకు సంబంధించి కూడా 2024 జూలై 16 ప్రకారం ఎన్ఎంసీ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి వార్తల ప్రకారం చూస్తే కూడా వీటిలో పూర్తిగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కాలేదు. భవన నిర్మాణాలకు సంబంధించే కాదు, ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, సహాయకులు కావచ్చు, వీటిలన్నిటికి సంబంధించినటువంటి ఖాళీలు కూడా భర్తీ కాలేదు అనేటువంటి విషయాన్ని ఎన్ఎంసీని ధృవీకరించింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి చేయగలిగింది ఏముంటుంది? వీటికి ఏం సమాధానం చెప్తాడు జగన్?
సో కాకపోయినా పూర్తి అయిపోయినాయని చెప్తూ లేదా ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని చూస్తున్నారు పీపీపీ పద్ధతిలో అని చెప్పి గొడవ చేస్తున్నటువంటి వైసీపీ అధినేత జగన్ నేరుగా వెళ్ళి ఇక్కడికి నర్సీపట్నంకు రావాలని చూస్తున్నారు. మరి గతంలో కూడా నర్సీపట్నానికి వైసీపీ నాయకులు కూడా వెళ్ళారు. మరి అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చూశారు? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావాలనుకుంటున్నారు? దీనికి సంబంధించి వైసీపీ అక్కడ స్థానికంగా ఎలాంటి హడావుడి చేసే ప్రయత్నం చేస్తుంది?